ప్రోమో 1, ప్రోమో 2 ఆ గ్రీన్, రెడ్ దాని గురించే కదా. సో దాని గురించి ఒకటే ప్రోమోలో మాట్లాడేసుకుందాం అని ఎదురు చూస్తున్నాను. సో రెండో ప్రోమో కూడా వచ్చింది. ఇప్పుడు మాట్లాడేసుకుందాం క్లియర్గా అసలు ఏం జరిగింది ఏంటి అనేది. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేషేంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు లైక్ చేసుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇది మాత్రం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలి. పొద్దున్నుంచి అసలు మామూలుగా ఎప్పుడైనా విన్నర్ ఎవరు అనే దాని గురించి ఎదురు చూస్తుంటారేమో కానీ ఈ వారము ఎస్పెషల్లీ సంజనా గారు అసలు టాప్ 5లోకి వెళ్తారా వెళ్ళరా అనేది చాలామంది ఎదురు చూశారబ్బా. అసలు డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అసలు సంజనా గారి మామూలు కాదు. అసలు ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారంటే ఇంకా నాకే అంతమంది చేశారంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి ఎంతమంది చేస్తుంటారు ఆలోచించండి. సంజనా గారు టాప్ 5లోకి వెళ్ళాలి అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ చూసుకుంటూ వస్తే 2-3 సార్లు డేంజర్ జోన్లోకి వచ్చినామా, ఓటింగ్లో క్లియర్గా చాలా తక్కువ ఉన్నామా. సో డబుల్ ఎలిమినేషన్ అప్పుడు డెఫినెట్గా బయటకు వెళ్ళిపోవాల్సినామా. అలాంటిది సంజనా గారు ఈ వీక్ ఓటింగ్ పెరిగింది అంటే సో పెరిగే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ తనకి అనుకూలంగా మారాయి, కొన్ని సింపతీస్ వర్కౌట్ అయ్యాయి, అండ్ కొన్ని గేమ్స్ కూడా లాస్ట్ వరకు చాలా గట్టిగా ఆడింది, నిలబడింది, తట్టుకుంది. సో కాబట్టి సంజనా గారికి ఓటింగ్ పెరుగుండొచ్చు. సో దాంతోనే బర్నీ గారు అండ్ నెక్స్ట్ సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోయారు కూడా. ఒకవేళ ఎలిమినేట్ అయిపోయారు, ఈ పాటికి ఇంకొకరు కూడా ఎలిమినేట్ అయిపోతూ ఉండొచ్చు కూడా. అదన్నమాట సంగతి. సో దాని గురించి చెప్పుకోవాలనిపించింది. సో సంజనా గారు అంటే అప్పటి వరకు కనపడలేదు కానీ సంజనా గారికి ఇప్పుడు కనిపించింది. అంటే లైక్ ఫస్ట్ 3 వీక్స్ సంజనా గారు చాలా గట్టి గేమ్ ఆడారు. తర్వాత ఇప్పుడు ఒక 3 వీక్స్ గట్టిగా గేమ్ ఆడుతున్నారు. సో ఆ ఫస్ట్ 3 వీక్స్ కోసం సంజనా గారి కోసం డెఫినెట్లీ ఆమె టాప్ 5లో ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ గేమ్ చూసే బిగ్ బాస్ సీజన్ 9కి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ గేమ్ చూసడం వల్లే ఆ ప్రాంక్స్, ఆ దొంగతనాలు అవి చూడటం వల్లే మాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అని అనుకునే వాళ్ళు. సో సంజనా గారు కొంచెం డిజర్వ్డ్ టు బీ ఇన్ టాప్ 5 అనుకునే వాళ్ళందరూ ఎదురు చూశారు. సో వాళ్ళు ఎదురు చూసినట్టుగానే టాప్ 5లోకి సంజనా గారు వెళ్ళారు. ఓకేనా. సో నెక్స్ట్ 2 ప్రోమోస్ గురించి మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ ఫస్ట్ సంజనా గారు ఇమాన్యుల్ని పెడతారు. సో ఆ గ్రీన్ దాంట్లో ఎంతైనా కొడుకే. సో ఇన్ని వారాలు లేనిది ఒక్క వారంలో మాత్రమే వచ్చింది కాబట్టి ఆ చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చాయి కాబట్టి సో ఇమాన్యుల్ని పెడతారు. ఇక్కడ గేమ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంజనా గారు గేమ్ లాగా తీసుకోవాలి. కొన్నిసార్లు గేమ్ లాగా తీసుకోవాలి. 2 పర్సనల్ తీసుకుంటున్నారు సంజనా గారు. ఇప్పుడు ఎవరు ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే గేమ్ కోసం చేస్తారు. ఓకేనా. సంజనా గారు తన గేమ్ని కాపాడుకోవడం కోసం ఇమాన్యుల్ పేరు ఎలా అయితే లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేసుకున్నారో అలాగే అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ది కూడా నాకు సార్ అడుగుతారు, నువ్వు అసలు తీస్తావని చెప్పి నేను కల్లో కూడా ఊహించలేదు ఇమాన్యుల్ తీసి స్విమ్మింగ్ పూల్లో పడేస్తారని. సో ఎండ్ ఆఫ్ ద డే గేమ్ కోసం గేమ్. ఇప్పుడు వాళ్ళు ట్రిగ్గర్ చేశారు కాబట్టి నేను ట్రిగ్గర్ అయ్యాను, నేను ఇమాన్యుల్ది పడేశానని చెప్పి సంజనా గారు చెప్పుకోవచ్చు కానీ తర్వాత. బట్ సంజనా గారు అంత ట్రిగ్గర్ అయినా కానీ ఇమాన్యుల్ది తీస్తారని ఎవరు అనుకోరు, ఇమాన్యుల్ కూడా ఉండడు. సో అలాంటిది సంజనా గారు ఇమాన్యుల్ తీసేసినప్పుడు ఆబ్వియస్లీ గేమ్ని ఎవరైనా గేమ్ లాగే ఆడతారు. అంటే ట్రస్ట్ చేస్తారు. ఎందుకు అంటున్నాను ఈ మాట, దాని తర్వాత తనూజ గారిని బ్లైండ్గా నమ్మాను సార్, గుడ్డిగా నమ్మాను, నన్ను తీయదు అని చెప్పింది సంజనా గారిని, ఒక గేమ్ ఆడించాలి అని చెప్పిన తనూజ అలా నన్ను తీసుద్ది అని నేను అనుకోలేదు అని సంజనా గారు ఏదైతే చెప్పారో సో ఆ చెప్పిన మాట ఏమంటారంటే ఆ గేమ్ని రకరకాల యాంగిల్స్లో ఎవరైతే చూస్తారో సో దాన్ని బట్టి ఆ గేమ్ అలా మారిపోతుంటుంది అని చెప్పి నాకు సార్ చెప్తున్నారు. సంజనా గారికి మేబీ అది క్లారిటీ ఉండొచ్చు. బట్ సంజనా గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను ఇమాన్యుల్ పేరు కదా చెప్పుకుంది, నా పేరు చెప్పాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను ఇమాన్యుల్ పేరు చెప్పాను. సో తినకేం పని నా పేరు చెప్పడానికి అన్న థాట్లో సంజనా గారు ఉంటారు. బట్ అక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ వేరు కాబట్టి, ఎందుకంటే ఫస్ట్లో సంజనా గారు నేను అడిగినప్పుడు ఇమాన్యుల్ పేరు నేను చెప్పనన్న సంజనా గారు ఆటోమేటిక్గా సంజనా గారు తన మీదకి వచ్చేసరికి మాత్రం తన పేరు చెప్పుకుంటారా అని చెప్పి ఇమాన్యుల్ పేరు చెప్తారా అని చెప్పి నేను తన పేరు చెప్పాను అని మేబీ ఇప్పుడు నాకు సార్ దగ్గర అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు తనుజ గారు. ఓకే నా నెక్స్ట్ సంజనా గారు వచ్చేవరకు తనూజ అని పెడతారు. ఆబ్వియస్లీ ఇదే రీజన్స్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ రీజన్ తోటే తనూజ గారిని ఆ రెడ్ దాంట్లో పెడతారు. నెక్స్ట్ బర్నీ అన్న ఫస్ట్ ప్రోమోలోనే చూపిస్తారు కదా, సుమన్ అన్నని పెడతారు. అండ్ నెక్స్ట్ డెమో అని రెడ్ దాంట్లో పెడతారు. సుమన్ అన్నని పెట్టినప్పుడు ఏంటంటే ఆ బాండింగ్ ఉంటుంది, అంటే నమ్మకము, ఆ ట్రస్ట్. ఎందుకంటే వీక్ 3 నుంచి ఎప్పుడైతే దివ్య గారు వచ్చిన తర్వాత సుమన్ అన్న ఫస్ట్ మన బర్నీ గారు, తర్వాత దివ్య, దాని తర్వాత సుమన్ అన్న కూడా యాడ్ అయ్యారు. సో వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ కింద ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వీళ్ళిద్దరి మధ్య సుమన్ అన్న బర్నీ గారి మధ్య చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా రాలేదు. వాళ్ళిద్దరూ మంచి బాండ్తో ఉన్నారు. అంటే ప్యూరెస్ట్ బాండ్ ఏదైనా ఉంది హౌస్లో అంటే వీళ్ళిద్దరిదే. అంటే చిన్నపాటి కమర్షియాలిటీ కూడా ఏమీ లేకుండా
సో అక్కడ ఇచ్చిపుచ్చుకోవడానికి ఏం లేకుండా ఒక బిజినెస్ టర్మ్స్లో ఆలోచించడానికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అనుకునే బాండ్ ఏదైతే ఉంది అంటే సో అది సుమనన్న అండ్ బర్నీ గారి బాండ్ వాళ్ళిద్దరిది. ఎందుకంటే సుమనన్న బర్నీ గారి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేసేది లేదు, బర్నీ గారు సుమనన్న నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు. మేబీ సుమనన్న ఏదైనా ఎక్స్పెక్ట్ చేశాడంటే ఆ సలహాలు సూచనలు ఆయన ఇస్తాడు, కొంచెం పెద్దవాడు, కొంచెం బాగా గేమ్ని అలవాటు చేసుకున్నాడు, అర్థం చేసుకున్న వ్యక్తి. సో ఏమన్నా సలహాలు ఇస్తాడు అన్న ఒక్కటి ఉంటుంది తప్పితే సుమనన్నకి బర్నీ గారికి అసలు సుమనతో ఏమీ ఉండదు. సో ఇద్దరు అంటే ఏజ్ సో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బాగా మాట్లాడుకోవడానికి ఉంటుంది. సో ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఒక మాట అటు ఒక మాట ఇటు మాట్లాడుకున్నా పెద్ద ఫీల్ అవ్వరు. సో ఇద్దరు మాట్లాడుకుంటారు హ్యాపీగా. ఆయనతో అంటే ఆయన ఈయన గురించి వెనక కన్నింగ్ మాట్లాడు, ఈయన ఆయన గురించి వెనక కన్నింగ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇద్దరు ఒకరి గురించి ఒకరు బ్యాక్ ఎండ్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేనప్పుడు సో ఇద్దరు హ్యాపీగానే మాట్లాడుకుంటారు. సో అలాంటి బాండ్ వాళ్ళిద్దరికి దొరికింది. ఏ సీజన్లో అంత గట్టిగా దొరకదు, సో ఈ సీజన్లో వీళ్ళకి దొరికింది. అదనమాట. నెక్స్ట్ డెమోని పెడతారు బర్నీ గారు. సో బర్నీ గారు డెమోన్ వీళ్ళిద్దరూ హౌస్లో రైవలరీ మెయింటైన్ చేశారు డే 1 నుంచి ఇప్పటి వరకు. బర్నీ గారు మధ్యలో వెళ్ళిపోయి వచ్చారు కానీ బట్ ఉన్నున్నా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా రైవలరీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వీళ్ళిద్దరే. ఆ చిన్నపాటి ఈగో క్లాషెస్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి ఫస్ట్ నుంచి డే 1 నుంచి. ఎప్పుడైతే బర్నీ గారు డే 1 ఆ నామినేషన్స్ టైంలో ఈ డెమోని నామినేట్ చేస్తారో అక్కడి నుంచి అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే సెకండ్ వీక్లో కూడా బర్నీ గారు డెమోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను నామినేట్ చేసుకోవాలంటే నామినేట్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు, నీకు ఆ రోజు నేను నామినేట్ చేసినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు కదా అంటే ఈయన నామినేట్ చేసి మరి సారీ చెప్తారు ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ మళ్ళీ సరే నువ్వు నామినేట్ చేసుకో, నీకు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని నామినేట్ చేస్తారంటే ఆ అబ్బాయి నామినేట్ చేస్తారు. మళ్ళీ తిరిగి ఈయన మళ్ళీ అదే సెకండ్ వీక్లో అప్పుడే నామినేట్ చేస్తారు, నామినేట్ చేశారని చెప్పి. సో ఈ 2 వారాలది ఇప్పుడే కాదు, ఇది మన డెమోన్కి మామూలు కసి కదనమాట. అసలు బర్నీ గారిని ఎక్కడ కనిపించినా కానీ ఓడించడం కోసం సో బర్నీ గారిని ఎలా అయినా ఓడించి తీరాల్సిందే అన్న థాట్లో ఉంటాడనమాట. శ్రీజ కోసం అంత గట్టిగా ఆడినప్పుడు కానీ సో దాని తర్వాత బర్నీ గారు వర్సెస్ మనోడు జరిగినప్పుడు కానీ దానికంటే తర్వాత ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా అంతే గట్టిగా ఆడారు వీళ్ళిద్దరు. మీరు చూస్తే ఆ రంగు పడే టాస్క్లో సెకండ్ వీక్ ఆ కెప్టెన్సీ టాస్క్ కోసం వీళ్ళిద్దరి మధ్య రైవలరీ మెయింటైన్ అయింది. అది కొంచెం హై లెవెల్లో మెయింటైన్ అవ్వలేదు కానీ సో ఎవరికి వారు నవ్వుతూ నార్మల్గా మాట్లాడుకుంటూ ఆ గేమ్స్ వచ్చినప్పుడు మాత్రం అది ఈయన ఎట్లయినా నేను ఓడించేయాలన్న కసి మాత్రం డెమోన్లో కనిపిస్తూ ఉండేది. బర్నీ గారిలో కూడా అది ఉంటుంది ఖచ్చితంగా. బట్ బర్నీ గారు కొంచెం పెద్దరికంగా బయటకు మాట్లాడుతుంటారు తప్పితే సో ఇద్దరికి ఆ మధ్య క్లాష్ నడిచింది అంటే డే 1 నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య నడిచింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ డెమోను ఇమాన్యుయల్కి ఇస్తారు. ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ని అంటే హౌస్లో ఇప్పుడు అక్కడ నమ్మేది ఇమాన్యుయల్ రితు ఉంటే రితుకి ఇచ్చేవాడు. సో రితు లేదు కాబట్టి సో డే 1 నుంచి బాగా మాట్లాడింది, హౌస్లోకి వచ్చిన తర్వాత అన్న అంటూ మాట్లాడింది. మధ్యలో 1 వీక్ మాత్రమే డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ మానిస్టర్ టాస్క్ దగ్గర మాత్రమే ఆ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. దానికి ముందు అయితే రెబల్స్ టాస్క్ ఉందో ఆ రెబల్స్ టాస్క్లో కూడా మనోని తీసేయడం అనేది కూడా నచ్చలేదు. ఆ 2 ఇన్సిడెంట్లో మాత్రమే డెమోన్కి నచ్చలేదు. దానికి నామినేట్ కూడా చేశాడు. అదర్ దాన్ దట్ సో హౌస్లో అందరికంటే బెటర్ ఇప్పుడున్న వాళ్ళు అందరికంటే బెటర్ సో ఇమాన్యుయలే కాబట్టి ఇమాన్యుయల్కి ఇచ్చాడు. అండ్ రెడ్ తీసుకెళ్ళి డెమోను ఆ బర్నీ గారికి ఇస్తారు. ఇంత ఏదైతే రీజన్స్ చెప్పానో సేమ్ రీజన్స్ అవే అక్కడ మనోడు చెప్పి సో బర్నీ గారికి అది ఇస్తారనమాట. దాని తర్వాత కళ్యాణ్ తనూజాకి ఇస్తారు. ఆబ్వియస్లీ తనూజ అని అంటాడు. ఎందుకు అంటే సో అప్పుడు కూడా ఫ్లోట్ అండ్ సింక్ టాస్క్లో కూడా జరిగినప్పుడు ఒక 3-4 వారాల క్రితం సో తనూజానే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తనూజాకి? 3వ వారం నుంచి నా గేమ్ అద్భుతంగా వచ్చింది, 3వ వారం నుంచి నా గేమ్ మారింది అంటే ఆ అమ్మాయి నాకు చెప్పిన మాటలే. సో దానివల్ల నా గేమ్ నేను మార్చుకోగలిగాను, అక్కడి నుంచి నేను కనపడగలిగాను అని చెప్పి సో అక్కడనే చెప్తుంటాడు. నాకు ఏదైనా గేమ్లో డౌట్లు వచ్చినా ఏమొచ్చినా నేను తనతోనే మాట్లాడతాను, తన దగ్గర నుంచి నేను సలహాలు తీసుకుంటాను అన్న రేంజ్లో నన్ను తీర్చిదిద్దిన ఒక అమ్మాయి అన్నట్టు చెప్తాడు. అండ్ నెక్స్ట్ డెమోన్కి ఇస్తాడు అంటే ఆ చిన్నపాటి క్లాషెస్ అయ్యే ఇంకా అదే పట్టుకున్నాడు డెమోన్ మీద ఆ ముద్ర వేశాడు కళ్యాణ్. యాక్చువల్లీ ఇంకంతే ఇది ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో రితు తిన్ని తీసేశారు కదా రితు కోసం, ఇంకా అదే పట్టుకొని ఉన్నాడు. సేమ్ అదే చెప్తాడు. అప్పుడు చిన్నపాటి మధ్య గొడవలు అది చిన్నపాటి క్లాషెస్ వచ్చాయి కదా సార్ దానికే అని చెప్పి నవ్వుతూ చెప్తాడు. ఇంకా డెమో నుండి మరి ఈడు తీస్తే గేము నేను తీస్తే మాత్రం దెబ్బేయటమా అంటాడు. అప్పుడు నాకు సార్ ఈ డెమోనయ్యా మాకు కావాల్సింది అంటాడు. అసలు ఇంది ఒరిజినల్ పవన్ ఇప్పుడు కనిపించాడు మాకు అంటాడు నాకు సార్. దానికంటే ముందు వచ్చినప్పుడు కూడా నాకు సార్ పవన్తో భలే మాట్లాడతాడు. అసలు పవన్ అసలు ఈ వీక్ అంతా ఫుల్ అని ఎనర్జెటిక్గా ఉన్నావు అది ఇది అని చెప్పి నాకు సార్ లేపుతారు అసలు. అంటే రితు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ బౌడ్ అయ్యాడు, అందరితో మాట్లాడుతున్నాడు. రితుతో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఊరికొక్కరి డిస్టర్బెన్స్ వచ్చేసాయి. తనూజ చెప్పినట్టు వాళ్ళు ఎవరో వస్తారు, మీ గురించి ఏదో అంటారు, మీ ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు, ఎందుకు మీకు ఇది అనవసరం, మీరు పాటికి మీరు దూరంగా మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పి ఆ పిల్ల చెప్తానే ఉంది తనూజ.
సో వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళు అదే డ్రామాని కంటిన్యూ చేశారు. ఫస్ట్‌లో ఓకే. ఆ ట్రాక్ నడపాలి. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటది హౌస్‌లో. కొంచెం మనకు స్కోప్ దొరుకుద్ది. మనకు కొంచెం ప్రొజెక్షన్ వచ్చుద్ది అని అనుకోవడంలో తప్పులేదు. దాన్ని ఆడియన్స్ చాలా లైటర్ వేలో తీసుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే సీరియస్‌గా తీసుకొని దాన్ని కంటిన్యూ చేశారో డెమోను, రితు ఆడియన్స్‌లో అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళకి నచ్చలేదు. సో దాని తర్వాత డెమోన్ కోసం రితు నిలబడ్డప్పుడు సర్లే వీళ్ళిద్దరిది మంచిగా ఉంటున్నారు. ప్యూర్‌గానే ఉంటున్నారు. అదే వీళ్ళిద్దరూ కంటెంట్ కోసం కాదు అన్న రేంజ్‌లో ఉన్నారు కానీ వీటన్నిటి మధ్యలో వాళ్ళ గేమ్ అనేది కనపడకుండా పోయింది. ఈవెన్ దో వాళ్ళ గేమ్ ఆడుతున్నా కూడా ఎవరి టాస్క్‌లు వాళ్ళు ఆడుతున్నా, ప్రాణం పెట్టి గేమ్ ఆడుతున్నా, డెమో ప్రతిసారి గేమ్ ఆడుతూనే వచ్చాడు. ప్రతి చోట గేమ్ ఆడుతున్నాడు. బట్ వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసేలాగా ఆ బాండ్ కనిపించింది అందరికీ. వేలెత్తి చూపిస్తానే ఉన్నారు ఆ బాండ్ మీద. ఆ పిల్లోడు ఆడిన గేమ్‌ని కాకుండా ఆ అమ్మాయితో ఉన్నదాన్ని హైలైట్ చేయడం వల్ల ఆ అబ్బాయికి టాప్ 2 విన్నింగ్ రేస్‌లో ఉండాల్సిన ఆ అబ్బాయి అసలు సేవ్ అవుతాడా లేదా అని రాత్రి నుంచి టెన్షన్‌తో ఉండాల్సొచ్చింది. బికాస్ ఆఫ్ ఈ రీజన్ అంతే. ఈ వారం ఉన్న డెమోను మిగిలిన వారాలు ఉండుంటే మాత్రం అసలు డెమోన్ గురించి ప్రత్యేకంగా అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అలాంటి డెమోను అది సంగతి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ సో సంజన గారికి ఇస్తారు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఎంతైనా ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా అమ్మే కదా అన్న రేంజ్‌లో సో ఇమాన్యుయల్ సంజన గారికి ఇస్తారు. అండ్ బర్నీ గారికి ఇస్తారనమాట రెడ్. బర్నీ గారికి రెడ్ ఎందుకు ఇస్తాడు అనేది తెలియలే. ఎందుకు ఇచ్చుంటాడు రెడ్ అనేది తెలియట్లే. సో మరి ఇద్దరి మధ్య ఏం క్లాషెస్ ఉన్నాయేమో మరి. సో బర్నీ గారు తీసుకెళ్ళి రెడ్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారు, ఇది హైలైట్. తనూజ గారు పెట్టాలి అంటే నాకు సార్ సెకండ్ ప్రోమోలో మీరు చూసిన ప్రకారం నువ్వు పెట్టాలి అంటే విన్నింగ్ ప్రైజ్ మనీలోంచి 5 లక్షలు కట్ అవుతుంది. సో నువ్వు రెడ్ గ్రీన్ పెట్టాలి అంటే అని అన్నప్పుడు సార్ అది నీ ఇష్టం, అంటే అది నా డబ్బులైతే నేను చేసేసేదాన్ని సార్, అది వేరే వాళ్ళ డబ్బులు కాబట్టి నేను ఇలా అంటే ఓకే నువ్వు వేరే వాళ్ళ దాన్ని ఫిక్స్ అయిపోయావని. యాక్చువల్గా ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి, అంత గట్టిగా చెప్పలేదు కదా, ఆ కప్పు నేనే గెలుస్తాను అందుకని నేను వాడుకుంటాను సార్ ఇప్పుడు అని చెప్పి అంత అంటే చెప్తే అది ఓవర్ కాన్ఫిడెంట్ లాగా కనిపిస్తుంది. అదేంటది, అది నాది అన్నప్పుడైతే నేను ఖర్చు పెడతాను సార్, అది నాది కాదు అది అందరిది, అది ఎవరిదైనా అంటే వేరే ఎవరిదో అని చెప్పింది అమ్మాయి. అది ఎవరిదైనా అన్నప్పుడు మాత్రం నేను ఖర్చు పెట్టలేను కదా సార్ అని చెప్పాల్సింది, అది వేరొకరిది అని చెప్పింది అనమాట. అది ఎవరిదైనా అనాల్సిందే, అమ్మాయి వేరొకరిది అనేసరికి నువ్వు వేరొకరిదని ఫిక్స్ అయిపోయావని నాకు సార్ అడుగుతారు. కళ్యాణ్ వైపు కెమెరా జూమ్ పెడతాడు. సో కళ్యాణ్ సిగ్గుపడుతుంటాడు. అలా పడదన్నమాట సిచ్యువేషన్. అండ్ తనూజ కళ్యాణ్ పెట్టుద్ది. సో ఆబ్వియస్లీ ఈ కళ్యాణ్ తనకు సపోర్ట్గా ఉన్నాడు. ఈ కొన్ని రోజుల నుంచి కొంచెం గట్టిగా తనతోటి గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు. అంటే తనతోటి మాట్లాడటం కానీ, తనతోటి ఇన్వాల్వ్ అవ్వటం కానీ, తన గేమ్ గురించి ఆలోచించడం కానీ, తనతో పెద్దగా గొడవలు పడట్లేదు. సో తనతో నీట్గానే ఉంటున్నాడు. ఈ డిస్టర్బెన్స్ ఏం లేవు వీళ్ళిద్దరి మధ్య. సో కాబట్టి కళ్యాణ్ కొంచెం కంఫర్టబుల్ సిచ్యువేషన్లో తనతో ఉన్నాడని చెప్పి తను నమ్ముతుంది. సో కాబట్టి కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఫస్ట్ గ్రీన్కి ఇచ్చింది కళ్యాణ్కి. ఆబ్వియస్లీ రెడ్ తీసుకెళ్ళి సంజన గారి దగ్గరికి వచ్చింది. సంజన గారికి ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, సో ఎలిమినేట్ చేసేసి బయటికి పంపించడానికి మాత్రం చెప్తే మాత్రం మేము తీసుకోవాలి, అదే జస్ట్ గేమ్ నుంచి బయటికి పంపించడానికి చెప్తే మాత్రం మేము సైలెంట్గా ఉండాలా, అది ఎలాగా, అది కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా. సో మరి ఇక్కడ అలా చెప్తారనమాట పాయింట్. అంటే ఆమె ఎలిమినేట్ చేసి బయటకు పంపించడానికైతే మాత్రం ఓకే, మరి గేమ్కే కదా జస్ట్ దానికి ఎందుకు మరి చేయకూడదా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటి తనుజ గారు తను నమ్మారు. సో తను తీసేశారు. తనుజ గారు మళ్ళీ ఇమాన్యుయల్కి పేరు చెప్పకుండా తీసుకెళ్ళి మళ్ళీ సంజన గారి పేరు చెప్పారు. సో ఆ విషయంలో దాని గురించి సో ఇంకా నాకు సార్ కూడా లైట్గా ఒక 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో దాని గురించి మాట్లాడతారనమాట. ఇక్కడ తనూజ గారు సేమ్ ఇష్యూ మేబీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో నాకు తెలిసి. అంటే లైక్ ఫస్ట్ మేము అడిగినప్పుడు ఆమె పేరు చెప్పలేదు, తర్వాత మార్చుకుందని. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక పాయింట్లో మరి నాకు సార్ ఏమంటారో తెలియాలి. సుమనన్న నెక్స్ట్ సుమనన్న బర్నీ గారికి ఇస్తారు ఫ్రెండ్గా. ఆబ్వియస్లీ వీళ్ళిద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఉంది కాబట్టి ఇమాన్యుయల్కి ఇస్తారు సుమనన్న. నార్మల్గా అయితే సంజన గారికి ఇవ్వాలి రెడ్. మరి సుమనన్న మొన్నటిదాకా రెడ్ సుమనన్న సంజన గారికి ఇస్తా ఉంటే ఇంకెందుకు వచ్చిన గడవలే, నాకు సార్ గట్టిగా మాట్లాడేశాడు, మళ్ళీ ఎందుకు వచ్చిన గడవ, మళ్ళీ ఆమెకే ఇవ్వడం ఎందుకు, ఈ మధ్య కొంచెం బాగానే ఉంది కదా ఈ వారం ఎంతో కొంత అని చెప్పి సుమనన్న తీసుకెళ్ళి సంజన గారికి ఇస్తారు. సుమనన్న బర్నీ గారిని ఎంత బ్లైండ్గా నమ్ముతాడంటే అసలు ఆయన ఏది చెప్తే ఆయన వెనక కూడా అదే చెప్పాడు. మొన్న తను అక్కడ జస్ట్ ఇమాన్యుయల్ అంటే వెంటనే అక్కడ ఇమాన్యుయల్ అనేసాడు ఆయన. ఇమాన్యుయల్ తీసేస్తున్నాడు అంటే వెనక టక్కని ఇమాన్యుయల్ అనేసాడు పేరు. అసలు మామూలు కాదు, సుమనన్న బర్నీ గారిని బ్లైండ్గా నమ్ముతున్నాడు అనమాట. సో అది సంగతి. దాని తర్వాత
రిగ్రెట్ వీక్స్. సో, రిగ్రెట్ వీక్స్ ఎవరికి ఏ వారం రిగ్రెట్ వీక్స్ అని అడిగినప్పుడు సో, ఆబ్వియస్లీ నెక్స్ట్ టాస్క్ అదే జరుగుద్దనమాట. ఈ వారం ఎవరికి రిగ్రెట్ వీక్ అన్నప్పుడు కళ్యాణ్ తన రిగ్రెట్ వీక్ వచ్చేసరికి ఫస్ట్ 2 వీక్స్ గురించి కళ్యాణ్ మాట్లాడతాడు. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్‌లో నా పర్ఫార్మెన్స్ ఏం లేదు సార్. థర్డ్ వీక్‌లో నా పర్ఫార్మెన్స్ ఉంది. థర్డ్ వీక్ అంతే ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్ళి వస్తారు కదా! సో, థర్డ్ వీక్‌లోనే నా పర్ఫార్మెన్స్ ఉంది. అందుకే నేను అక్కడ సేవ్ అయ్యాను. ఫస్ట్ 2 వీక్స్ నా పర్ఫార్మెన్స్ లేనందుకు అప్పుడు నేను అపాలజీస్ చెప్పాను కదా! థర్డ్ వీక్‌లో అతను అపాలజీస్ కూడా చెప్తాడు కదా! సో, ఆడియన్స్ అందరికీ సేవ్ అయ్యి వచ్చిన తర్వాత. సో, అది చెప్తాడనమాట. నాకు అది కొంచెం రిగ్రెట్ వీక్ ఉంది సార్. ఆ ఫస్ట్ 2 వీక్స్ నాకు రిగ్రెట్ వీక్ అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు ఆబ్వియస్లీ ఇంక తిరుగులేదు. నో డౌట్ ఇన్ దట్ ఆ రోజు శ్రీజాని ఏదైతే కింద పడేస్తారో బెడ్ టాస్క్‌లో కింద పడేయటం కూడా పెద్ద విషయం కాదు గానీ, ఆ అమ్మాయిని ఒక అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో లాక్కొచ్చి పడేస్తారు కింద. సో, అది తప్పు అయిపోద్ది. ఎందుకంటే ఖచ్చితంగా అది చాలా దారుణమైన విషయం. ఆ రోజు భరణి గారికి కంప్లీట్‌గా వేరే డార్క్ సైడ్ కనిపించింది అందరికి. అరే! భరణి గారు ఏంట్రా ఇప్పటివరకు ఇలా ఉన్నాడు. ఏందిరా ఇంత దారుణంగా చేశాడు మనిషి అనే రేంజ్‌కి అది వెళ్ళిందనమాట. మేబీ ఆయన కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఏజ్‌కి ఆయన అమ్మాయి ఆయన కూతురు లాంటిది. సో, అక్కడ అది డీల్ చేసిన విధానం అంత ప్రాపర్‌గా డీల్ చేయలేదు భరణి గారు. సో, కాబట్టి భరణి గారు కూడా దాన్ని రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. భరణి గారు అదే చెప్తారు. ఒక్కొక్కరు అలా చెప్పుకుంటూ వస్తారనమాట. డెమోన్ పవన్ మేబీ తను ఏదైతే అలా రితుని అలా చేశాడో, సో, ఆ రోజు తిట్టినప్పుడు నాకు సార్ కూడా మోకాళ్ళ మీద సారీ చెప్పారు కదా మనోడు. సో, అది దాని గురించి చెప్తారు. అలా ఒక్కొక్కరు వాళ్ళ గురించి మాట్లాడతారనమాట. అది సంగతి ఫైనల్లీ.